నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ఈరోజు మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ గారి నివాసం దగ్గరికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు రావడం జరిగింది. వారిని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ ఘనమైన స్వాగతం పలికారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ మొదలగు పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే సక్రమంగా అమలయ్యాయని, ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందే విధంగా చూడటం జరిగిందని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావటం ఖాయమని రైతన్నలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఆ ఫోన్లలో చేస్తారట. మాకు మా ఫోన్ లేవు, ఏం పేరు? ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? పంట పెడుతున్నా, మట్టలు పెడుతున్నా, ఉప్పు పెడుతున్నా. మరి యూరియా తెచ్చినావా? ఈ కాప వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చెప్తున్నావు? మరి ఏం మొత్తం పంటకు దెబ్బ అవుతుంది. ఈ వానకాలం ఏం పెడుతున్నావు? ఇక వానకాలం ఏం పెడుతున్నాం? ఈ మందులు మాత్రం వస్తుందా? ఇక కరెంటు కూడా ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుందో అర్థమవుతలేదులే. మొన్న ఏమొచ్చింది? యాసంగి పంటని ఏమొచ్చింది సార్? వడ్ల మక్కల ఒడ్లు ఎంత తరుగు పెట్టిరా? ఇక తరుగు మస్తు పోయింది. ఎంత పెట్టిరు? ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు. నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా? 4 కిలోలు పెట్టారు సార్. 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచికి 50 కిలోలు అంతే. ఎత్తుకొని పోతారా? ఈ రైతు బంధువులు 2 ఎకరాలకి వేసింది. ఎకరం ఒకసారి 8 ఎకరాలు 6 ఎకరాలకు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 2 వచ్చింది, 6 ఎగబెట్టాడు. మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు. ఏం పోయినా రైతులు ఏమనుకుంటారు? రైతులు ఏమనుకుంటారు? ఏం పెట్టిండే వాడు? రైతు బీమా బంద్ పెట్టి, బోనస్ బోగస్ చేసి, కరెంట్ ఆగం చేసి, ఒక్కటి చెప్తున్నా కానీ చేసింది ఏదైనా మంచి పని. ఏది మంచిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి, పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలకు తెచ్చింది. మళ్ళీ అందులో 4-5 రూపాయలు కట్ చేసి పాలైతే పాల రైతులైతే ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది. పడే కూడా తెలియకపోయేది. ఇప్పుడు అది ఎప్పుడు పడతలేదు. 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ నెల 15 రోజులకు ఒకసారి వేస్తాడు. ఒకటి వేస్తాడు, 3 ఆపుకుంటాడు. హైయెస్ట్ మీకు విజయడైలో 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది. అన్ని ఇబ్బందులు ఉన్నాయా? మరి ఏం చేద్దాం చెప్పి ఏం చేద్దాం? మళ్ళీ వచ్చేసరికి మంచిగా కేసీఆర్ వస్తేనే మంచిగా. మొన్న టేషన్ నియ్యత చెప్పారు. ఇక నియ్యత కంటే నేనేమేం లేదా వాస్తవాన్ని చెప్పాలంటే, నేను ఇక్కడ చేసిన కానీ ఈ జనం తట్టుకొని ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మరి ఏమనుకో పరిశాన్ అవుతుంది. ఇంటర్నెట్ చేసి ఎట్లా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాప ఎన్ని సెంట్లు తెచ్చినావు యూరియా? ఇప్పుడు వానకాలం పంచాయతీ దొరికి ఇక ఆడికి తొండకుండా సర్దించాం. బ్లాక్ లో ఉన్నావా? బ్లాక్ లే కాదు,
ఆయన తనవాడే అంటే ఆయన తనుకున్నా ఈయన తనుకోండి ఇదంతా ఆ బుక్ అయిన ఆ బుక్ అయిన చాలా సేపాదులో పంపుతున్నాం. ఆ దుంతున్నా ఏం పెడతావే మక్కల ఇక మక్కలే పెట్టాలి, ఇక పెట్టలేదు వర్షం పడి. ఇప్పుడు ఏం కొనా అన్నాడు కదా మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ తాప మక్కలు కొనడు బంధు జొన్నలు కొనడు బంధు ఏం కొనా అంటుంది కదా. మరి ఏం కొని అంటుంది కానీ మరి ఏం చేయాలన్నా, మరి పంట పండియాలన్నా వద్దా? ఆ పింఛన్ కొంటే గుంటల మంది కంపల్సరీ కొనాలంటారు. అవును. ప్యాకెట్ ఇస్తుంది, ప్యాకెట్ 100 రూపాయలు, అది ఖచ్చితంగా కొంటేనే ఈ రీతి అని చెప్పాలి. అంటుంటా మాకు అవసరం లేదంటే నీకు అవసరం లేకపోతే ఇది కూడా అవసరం లేకపోవాలి. లేదా